హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే టైమ్ 5:30 అవుతుందండి, ఎర్లీ మార్నింగ్. ఇంకా బయట అయితే వర్షం వస్తుంది. వాతావరణం అంతా కూల్గా చాలా చాలా బాగుందండి. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకుంటాననేది మొత్తం మీకైతే నేను ఎలా చేసుకుంటాననేది మాత్రం షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే కుకింగ్ రొటీన్ అయిపోయాక ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా తర్వాత ఇంకా మొత్తం అంతా పని చేసుకుంటున్నాను. ఇంటి ముందైతే ఫ్రైడే కదండి, మంచిగా ముగ్గు పిండితో అయితే వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. ఇంకా ఇదైతే ఇంటి ముందు వాకిలి ముగ్గు అండి, పెద్ద ముగ్గు 9 చుక్కలది వేసాను అనమాట. అయితే ముందుగానే వేసాను, కానీ ఇది కొంచెం దాని తర్వాత పెట్టాను అనమాట మెలికల ముగ్గు. ఈ మధ్య ఎందుకో నాకు మెలికల ముగ్గులే బాగా వేయాలనిపిస్తుంది అనమాట. అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో అలా వేసుకొని వాకిట్లో మంచిగా సైడ్ బార్డర్స్తో మంచిగా వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకుంటే ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. అందుకని నేర్చుకొని మరి నేనైతే ఆ ముగ్గులను అయితే వేస్తున్నానండి. అలా ఇంకా ఆ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముగ్గులు అవి బయట ఊడ్చుకోవడం, క్లీనింగ్ అవన్నీ చేశానమాట. కాకపోతే ఈరోజు అయితే అవి ఏం పెట్టట్లేదు, ఓన్లీ పూజ ఎలా చేశాననేదే పెడుతున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతున్నానండి. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్గా అయితే దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా నేను పూజకి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా తర్వాత దేవుడి దగ్గర లాస్ట్ డే ఉన్న పూలు వాడిపోతాయి కదా, అవన్నీ తీసి అంత నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజా సామాన్లన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటానండి. ఫస్ట్ అయితే అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మంచిగా పొడి క్లాత్తో తుడిచి పక్కకు పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఆ వర్క్ అయితే అక్కడతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా వర్క్స్ ఉంటాయా అనేది చూసుకొని తర్వాత ఇంకా అవి పక్కకు పెట్టేసుకొని ఇంకా శుక్రవారం కదండి, గడప పూజించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. శుక్రవారం చాలా మంచిది. అలా గడప ప్రతి శుక్రవారం నేనైతే పసుపు కుంకుమ బియ్య పిండితో అయితే పూజించుకుంటానండి. ఇదైతే షిరిడి నుంచి మా తెలిసిన వాళ్ళు వెళ్ళారండి, ప్రసాదం తీసుకొచ్చారు. నిన్న గురువారం రోజే తీసుకున్నానమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇంకా గడప పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా గడప దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే తడి క్లాత్తో నీట్గా శుభ్రంగా తుడిచేసుకుంటానండి. తుడుచుకొని మొత్తం అంతా పసుపు రాసేసుకుంటాను ఫస్ట్. కొంతమంది పసుపులో పెరుగు కూడా వేస్తారు, నేనైతే ఎప్పుడు వేయలేదండి. ఓన్లీ పసుపులో వాటర్ వేసుకొని ఇంకా వాటర్తోనే పసుపుతోనే గడపనంతా పూజించుకుంటానమాట. మంచిగా రాసుకొని పసుపు ఇంకా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటాను. అయితే ఇవైతే ముగ్గు ప్లేట్స్ అండి. ఇవి తిరుపతిలో తీసుకొచ్చాను. ఇన్ని రోజులు నాకు కనిపించలేదన్నమాట, ఎక్కడో పెట్టేశాను, మర్చిపోయాను. ఇంకా ఈరోజు అన్నీ వెతుకుతుంటే దొరికాయన్నమాట. ఇంకా ప్లేట్స్ అయితే వేసానండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా దానికి నేను కొంచెం ముగ్గు పిండి వేసి ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా ముగ్గు వేశాక గడప అయితే ఎంత అందంగా ఉందంటే అసలు చాలా చాలా బాగుందండి. ఇంకా శుక్రవారం రోజు మనం గడప, ఇంటి ముందు ముగ్గు అవి చూస్తేనే మనకు ఇంట్లో లక్ష్మీ కళ అనేది కనిపిస్తుంది అన్నమాట. అలా నేనైతే ప్రతి శుక్రవారం ఇలా చేసుకోవడానికే ఇష్టపడతాను.
కుదరకపోతే లైట్ తీసుకుంటాను, కానీ కుదిరితే మాత్రం కంపల్సరీగా అయితే ఇలానే పూజించుకుంటానండి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పట్టినా కూడా మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటే, ఇంట్లో ఇలా అన్నీ అలంకరించుకొని చేసుకుంటేనే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంట్లో కూడా. ఇలా కుంకుమ అలాగే ముగ్గు పిండితో బొట్లు పెట్టేసుకొని ఇంకా గడప పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. చూడండి ఎంత బాగుందో, ఇలా మంచి పాజిటివ్ వైబ్స్తో మంచిగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడగానే. ఇంకా తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకున్నానండి. శుక్రవారం రోజు రాసుకోవాలి. అలా రాసుకొని ఇంకా జుట్టు ఆరబెట్టుకొని నేను కూడా రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయాక పూజ స్టార్ట్ చేద్దామని. అయితే చాలామంది షార్ట్ వీడియోస్కి, డైలీ రొటీన్ మినీ వ్లాగ్స్కి కామెంట్ చేస్తున్నారండి. చాలా బాగుంటున్నాయండి మీ రీల్స్ అని చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నా రీల్స్ వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే లాంగ్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేనైతే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా రెడీ అయిపోయి దేవుడి దగ్గరికి వచ్చేసి ఇంకా దానికి సంబంధించిన వర్క్స్ అంతా చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే ఇంకొంతమంది సిస్టర్స్ ఏమంటున్నారంటే, మార్నింగే అంటే నెగిటివ్ అని కాదు, కాకపోతే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి, నా కన్వీనియంట్ని బట్టి నేను వర్క్ చేసుకుంటాను. వీడియోది ఏముందండి, ముందు చేసింది వెనక చేసింది ముందు మనం ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఎలా స్టార్ట్ చేస్తానో అలానే మీకు చూపిస్తున్నాను అనమాట రోజు డైలీ రొటీన్లో. సో మార్నింగే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాకనే వంట చేయాలి కదా అంటున్నారు. అలా అని ఏం రూల్ లేదు కదండి. నేను 5:30 వరకు లేస్తేనే నాకు మా వారికి టిఫిన్ బాక్సు అవన్నీ అందించడానికి టైం సరిపోతుందన్నమాట. ప్రతిరోజు టిఫిన్ చేయాలి కదా, మార్నింగే అన్నం అయితే తినరు కదా, టిఫిన్లోకి మళ్ళీ చట్నీ చేయాలి, అలాగా కర్రీ చేయాలి, తనకి బాక్స్ ప్రిపేర్ చేసి అన్నీ ఇచ్చే వరకు తనకి టైం అయిపోతుందన్నమాట. సో తర్వాత నేను వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. అదే అండి రీజన్. దాంట్లో ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు. ఇంకా అదే అండి. తర్వాత ఇక్కడ నిన్న షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్లో నాకు చిన్న పీటలు కనిపించాయి అన్నమాట. బుజ్జి కనిపయ్యకి పీట లేదు, అలాగే స్వామివారికి కూడా పీఠం లేదు కదా, అమ్మవారికి ఒక్కరికే ఉంది. ఇంకా ఆ పీఠం చూసేసరికి నాకు చాలా బాగా నచ్చేసింది అండి. ఇంకా అవి 2 పీఠమ్స్ అయితే తీసుకొని మంచిగా పూజ చేసుకొని ఈరోజైతే బుజ్జి గణపయ్యని అలాగే స్వామివారిని అయితే పీఠం మీద కూర్చోబెట్టుకొని ఇంకా అలంకరించుకొని పూలు ప్రసాదాలు అన్నీ పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకున్నానండి. దీపం పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చి ధూపం ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే దేవుడి గుడిని కూడా మంచిగా కొంచెం రెడీ చేసుకున్నానమాట. ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా గుడిని అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నానండి. అది చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
పూజ అయిపోయిన తర్వాత మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను అన్నమాట. అంటే నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేసుకుంటానండి. ఇంకా అలా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇలా అయితే గుమ్మాలకు పెట్టేవి పూలువి ఉన్నాయి కదా, అవి మంచిగా ఇక్కడ సెట్ చేసేసుకున్నాను అనమాట. ఒక గుడిలాగా మంచిగా వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. అలాగే మీషో నుంచి కొన్ని ఆర్డర్ పెట్టానండి. అది ఫ్లవర్స్ది వచ్చింది, అది కూడా ఇక్కడ పెట్టాను. అది కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది. చూస్తాను ఇంకా ఎలా పెట్టాలనేది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఎలా చేసుకోవాలో కూడా నాకు సజెషన్ ఇవ్వండి. తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. ఇంకా పెద్ద ప్లేటు తీసుకున్నాను ఇక్కడ ముగ్గు పెట్టుకోవడానికి. అంటే ఆ డిజైన్ మాత్రం చాలా బాగా వస్తుందండి. వేసుకొని ఇంకా సైడ్ డిజైన్ కూడా వేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర పసుపు కుంకుమ అక్షితలు పూలతో అలంకరించుకొని ఇంకా దీపం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి అమ్మవారి దగ్గర, తులసమ్మ దగ్గర కూడా. అలాగే ప్రతి హౌస్ వైఫ్ కూడా 30+ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా రోజైతే కంపల్సరీ ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే చేయాలండి. అలాగే నేను కూడా యోగా అయితే చేస్తానండి. మార్నింగ్ సూర్య నమస్కారాలు చేస్తాను. మన ఇంటిని అన్నిటినీ చూసుకుంటాం కానీ మన హెల్త్ని మాత్రం అంతగా పట్టించుకోము. కానీ కంపల్సరీగా ఈ రోజుల్లో ఉండే వాటికి మనం కంపల్సరీగా మన బాడీకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి మనం కూడా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇంట్లోనే అన్ని పనులు చేస్తాం కదా, వాటితో పాటు ఇంకొక అరగంట ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీ కూడా ఫ్రీగా ఉంటుంది, మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ఆ వీడియో కూడా తీసాను, ఇంకా బాగోదులే అని ఇంకా షేర్ చేయలేదండి. తర్వాత ఇంకా బుద్ధుడి దగ్గర కూడా ఇంకా దీపం పెట్టుకొని ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా ధూపం వేసుకున్నాను అనమాట సాంబ్రాణితో. ఇంకా కొబ్బరి పీచు ఉంటుంది, దాంతో అయితే నిప్పు చేసుకొని ఇంకా ధూపం అయితే దేవుడి దగ్గర ఇంట్లో అంతా కూడా ఇచ్చేసుకున్నానండి. ఇది అండి ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగు, నా పూజ విధానం. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందండి. అందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇలాగే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.